కూడలోని పద్మావతి ఆసుపత్రిలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ ఆకస్మిక తనిఖీలు ఏర్పాటు చేశారు. ఒక గర్భిణికి అక్రమంగా అబార్షన్ చేస్తున్నారనే సమాచారం రావడంతో చర్యలు తీసుకున్నారు. చికిత్స పొందుతున్న గర్భిణి స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రికి వచ్చిన కారణాలపై వివరాలు సేకరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ ప్రారంభించిన అధికారులు బాధితురాలి వివరాలను సూర్యాపేట జిల్లా DMHOకి పంపించి ప్రసవం వరకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈరోజు మిర్యాలగూడ విజిట్ చేయడం జరిగింది. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకటి మన సూర్యాపేట మండలం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నుంచి మాకు ఒక కేసు ఇక్కడ అబార్షన్ కోసం వచ్చారని చెప్పేసి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి 11 నెలల పాప కూడా ఉంది. రెండో పాప కూడా మనకి అంటే అమ్మాయి అని తెలుసుకొని వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా 2-3 దగ్గరలో స్కానింగ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, చూసాము. అవన్నిటిని కూడా మేము స్కానింగ్ సెంటర్స్ మీద కూడా రేపటి నుంచి రైడింగ్ చేసేసి అది ఎందుకు జరిగిందనేది మేము తెలుసుకుంటాము. అయితే ఇది మనకి సూర్యాపేట DMHO గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కేసు ఉంది. ఆ కేసు ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కౌన్సిలింగ్ చేశాము. ఆ అమ్మాయికి ఎక్కడైనా అబార్షన్ చేయించినట్టు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చి పంపించాము. ఆమె రికార్డ్స్ అన్నీ కూడా మా దగ్గర పెట్టుకున్నాము. ఆమెను ఖచ్చితంగా మేము డెలివరీ అయిన దాకా ఫాలోఅప్ చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. DMHO నల్గొండ. ఈరోజు మిర్యాలగూడ విజిట్ చేయడం జరిగింది. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకటి పాకిస్తాన్ లో ఈ రోజు మరొకసారి భూకంపం